వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఇప్పుడు మనము ఆలు ఫ్రై చేసుకుందామండి. ఆలుగడ్డ ఫ్రై ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైంది ఆలు ఫ్రై అండి. దీనికి ముందుగా మనం కేజీ ఆలుగడ్డలు తీసుకుంటున్నాము. కేజీ ఆలుగడ్డలు కూడా పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా చేసుకొని వాటర్లో వేసి పెట్టుకోవాలండి. అలాగే 2 ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి పక్కగా పెట్టుకోవాలి. పోపులోకి కొంచెం మినప్పప్పు, కరివేపాకు, పోపు గింజలు చూడండి ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకోవాలండి. మనం చేసేంతవరకు వాటర్లోనే ఉండాలి. ఇప్పుడు మన స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కే వరకు తర్వాత పోపు గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మినప్పప్పు వేసుకుందామండి. కొంచెం ఏ ఫ్రైలోకైనా మినప్పప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇవి కొంచెం కలర్ వచ్చాయి కాబట్టి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసాము. ఆనియన్స్ కూడా కొంచెం వేగాలని, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆలుగడ్డలతో పాటు ఆనియన్ కూడా వేగిపోతుంది. ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకుందామండి. కొంచెం కరివేపాకు వేసేసుకుందాము. ఈ కరివేపాకు కూడా కొంచెం అట్లా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకుందామండి. పసుపు ఒక 1/4 టీ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది. ఆలుగడ్డలకి ఎక్కువ పసుపు ఏం అవసరం లేదండి. చూడండి 1/4 టీ స్పూన్ పసుపు వేసాము. ఇప్పుడు మనం కొంచెం కలిపేసి మనం కట్ చేసి వాటర్లో పెట్టుకున్న ఆలుగడ్డల్ని ముక్కలన్నీ కూడా ఇందులో వేసేద్దామండి. చూడండి ఈ విధంగా మొత్తం చూడండి తెల్లగా ఉంటాయండి. అదే మీరు కట్ చేసి బయట పెట్టారంటే బ్లాక్ అయిపోతాయి. అందుకని మనం వేసుకునే అంతవరకు కూడా ఆలుగడ్డ కానీ వంకాయ కానీ ఇలాంటివన్నీ వాటర్లోనే ఉండాలండి. వీటికి గాలి తగిలితే బ్లాక్ అయిపోతాయి కాబట్టి వాటర్లో ఉండాలి. చూడండి అన్ని ఆలుగడ్డలు వేసుకున్నాము. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలండి. ఈ విధంగా మనం కలుపుకుంటూ మధ్యలో మూత పెట్టుకుంటూ వీటిని వేపుకుంటూ ఉండాలండి. కనీసం ఒక 10-15 నిమిషాలు పడుతుందండి ఆలుగడ్డ ఫ్రై చేయాలంటే. ఓపికగా చేసుకోవాలి. పెద్ద మంట పెట్టద్దు, మీడియం మంటలో వేపుకోవాలండి. అలాగని సిమ్లో పెట్టినా కానీ త్వరగా ఏగవు. మీడియం మంట పెట్టుకుంటూ అప్పుడప్పుడు మూత పెట్టుకుంటూ మూత తీసేసుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా మనం కనీసం 10-15 నిమిషాలు వేపుకోవాలండి. చూడండి ఇప్పుడిప్పుడే కలర్ మారుతూ ఉన్నాయి. ఈ కొంచెం ఉడికింది అన్నప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం ఉడికిపోయినాయి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ కూడా ఎక్కువ పట్టదు, ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు కారం వేసుకుందామండి. కారం ఒక టేబుల్ స్పూన్ నిండా వేసుకుంటున్నాము. ఫ్రై కాబట్టి 1 స్పూన్ చాలండి. ఇప్పుడు మనం దీన్ని కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. లేకపోతే కారం పచ్చి స్మెల్ వస్తుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసేయాలండి స్టవ్ని, లేకపోతే కారం మాడిపోతుంది. కొంచెం మనం మసాలా వేసుకుందామండి. మ్యాగీ మసాలా వేసానండి నేనైతే. మీకు నచ్చిన మసాలా మీరు వేసుకోవచ్చు. ధనియాల పొడి వేసుకున్నా కానీ బాగుంటుంది. చూడండి ఆలు ఫ్రై ఎంత మంచిగా ఉందో అసలు. కంప్లీట్ అయిపోయింది, ఉడికిపోయిందండి మొత్తం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. చూడండి అసలు ఎంత బాగుందో, ఎంత మెత్తగా ఉడికిపోయిందంటే పట్టుకుంటే స్మూత్గా ఉండండి. అసలు నోట్లో వేస్తే కరిగిపోద్ది, అంత బాగా అయింది. చాలా బాగా వచ్చిందండి ఆలు ఫ్రై మాత్రం. పప్పుచారు చేసుకొని వేడి అన్నంలో వేడి పప్పుచారు వేసుకుంటూ ఈ ఆలు ఫ్రై నంచుకొని తింటే ఉంటుంది చూడండి, సూపర్గా ఉంటుందండి. అసలు చాలా బాగుంటుంది ఆలు ఫ్రై. చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు ఆలుగడ్డ ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరండి నాకు తెలిసి. ప్రతి ఒక్కరికి ఇష్టమేను. ఆలుగడ్డలు కాలు నొప్పులు వస్తాయని పెద్దవాళ్ళు కొంచెం తక్కువే తింటారు, కానీ పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తుంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్. చూడండి మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్ పెట్టండి. మేము చెప్పినట్టు చేసుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.